గ్రామాల్లో ఆన్లైన్ అయింది చెప్పండి. అన్ని గ్రామాల్లో అయిపోయింది. మనం చేపట్ట ప్రకటించిన మన వాళ్ళని కలిసినప్పుడు కూడా మన గ్రామాల్లో చెప్పకుండా మిగిలిపోయినాయి ఉన్నాయా? చెప్పకుండా లేవు సార్. కాకపోతే మైగ్రేట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, మైగ్రేట్ ఎక్కడ తీసుకుని అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకురా. మనం ఏంటంటే తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఇక్కడ ఫస్ట్ పేరు రాస్తున్నాం, అంటే లిస్ట్ లో రాస్తున్నాం ఎట్లాంటి లిస్ట్. ఓకే, తర్వాత యాక్చువల్ గా పోయి తీసుకున్నాము. ఇప్పుడు పొలం పాక తీసుకుంటే ఒక్క పొలం పాకని 15 ముక్కలు చేసినాము. ఓకే, ప్రతి దానికి ఒక ఎన్యూమరేటర్ పెట్టుకున్నాము. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర 100 మంది ఆపరేటర్. ఎవరైనా మైగ్రేట్ కానీ ఎవరైనా మిస్ అయిన మళ్ళీ ఇక్కడ తెచ్చి వచ్చి చెప్పిన అవకాశం ఇచ్చినా ఏ ఒక్క ఫ్యామిలీ పెట్టదు. ఎందుకంటే ఇది కులగణన, ఏది మిస్ అయినా మనకి ఇబ్బంది అయింది. అవును సార్, డేటా ఎంట్రీలో మనకి కరెక్ట్ తీసుకుంటా అక్కడ మేము లేదు కదా. ఇంకా మన మండలంలో 2 మండలం కలిగింది సార్. మేము ఇవ్వము అంటే సంతోషం, ఇవ్వకండి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి మన వాళ్ళని ఎంక్వైరీ చేసి సెక్రటరీని కూడా టైప్ చేసి నువ్వు పోయి నీవు కూడా పర్సనల్ చేస్తాడు అనుకోవాలి. ఆ ఊళ్ళో సెక్రటరీ లేకపోతే ఆ ఊళ్ళో మనకు బిఏఓనో అంగన్వాడీ టీచరు ఆయానో వాళ్ళతో మనకు వస్తూ సమాచారం వస్తుంది. అశోక్ కమ్యూనిటీ ఏంటి, అశోక్ ఎంతమంది పిల్లలు, ఎంతమంది సమాచారం తీసుకుంటున్నా మీరు తీసుకుంటాం. అన్ని వస్తాయి కానీ మన ఫామ్ ఏమంటే చివరికి ఎన్నింగ్ లో యాక్సెప్ట్ చేయాలి. ఆ సంతకం పెట్టబోతే మనం సమాచారం తీసుకున్నట్టు లెక్క. ఇట్లా సంతకం పెట్టడం గొడవ నీకు ఆర్టీసీ అయితే ఫ్రీగా వచ్చేసాం కదా. మీ ఇంట్లో కరెంటు కడుతున్నాం, బిల్లు కరెంటు బిల్లు బంద్ చేద్దాం. కరెంటు బంధుగా ఆర్టీసీ వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది, 500కే గ్యాస్ వస్తుంది. నీకు ఇంకేం కావాలంటున్నావు? అలా 500 నీకు 500కే గ్యాస్. అమ్మా మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా? అమ్మా అదే మాట్లాడుతున్నాం. సంబంధం అది పోతుంది. అంటే సదనంలో ఏమైనా తక్కువ వస్తాయి నీకు, వికలాంగుల పెన్షన్ అందులో అమౌంట్ వస్తాయి. చెప్పి నువ్వేం కలవద్దు. మన ఫ్రీయేనా పైసలు ఇస్తున్నా? ఫ్రీయేనా? కాంగ్రెస్ పాలన ఎట్టుంది? కాదా కాంగ్రెస్ పాలన మీకైతే ఫ్రీగా డబ్బులు తీసుకుంటామన్నా? టికెట్ ఇస్తుందా? రూపాయి తీసుకోలే కదా. టికెట్ ఉందా?